నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. లోకేష్ విందు వెనుక వ్యూహం. రాజకీయాల్లో మంత్రి నారా లోకేష్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఒక్కో దఫా 2 పార్లమెంట్ స్థానాల పరిధిలోని కూటమి ప్రజాప్రతినిధుల కుటుంబాలను ఆహ్వానించి విందిస్తున్నారు. వారి పిల్లలతో లోకేష్ సరదాగా గడుపుతున్నారు. అలాగే ప్రజాప్రతినిధుల మిగిలిన కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. ఇలాంటివి సహజంగానే సానుకూల అభిప్రాయాన్ని సృష్టిస్తాయి. ప్రస్తుతం లోకేష్ పై కూటమి ప్రజాప్రతినిధుల్లో అలాంటి అభిప్రాయమే కలుగుతోంది. టీడీపీలోనూ అలాగే ప్రభుత్వంలోనూ అత్యంత శక్తిమంతుడైన లోకేషే స్వయంగా తమకు విందిచ్చారని, దగ్గరుండి వడ్డించారని, మంచిగా మాట్లాడారని మాట్లాడుకునే పరిస్థితి. రాజకీయాల్లో ఒక్కో నాయకుడిది ఒక్కో వ్యూహం. వ్యూహాల్లో టీడీపీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పార్టీ తమ నాయకుల్ని, కార్యకర్తల్ని సంతృప్తి పరిచే తీరే వేరు. ఇదే సందర్భంలో విందుకు హాజరైన ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు సహజంగానే మళ్ళీ రానున్న ఎన్నికల్లో మనకే టికెట్ ఖాయం అనుకుంటుంటారు. ఎందుకంటే ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన లోకేష్ మనసులో తమపై సానుకూల అభిప్రాయం ఉందని ప్రతి ఒక్కరూ నమ్ముతుంటారు. అయితే విందుకు ఆహ్వానించినప్పుడు పలకరించే ఆప్యాయతకు ఎన్నికల్లో టికెట్ల కేటాయింపునకు సంబంధం ఉండదని గుర్తుంచుకోవాలి. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అని రాజకీయ అధినాయకులు అనేక సందర్భాల్లో రుజువు చేయడం చూసాం. మరి ముఖ్యంగా టీడీపీకి ఈ సూత్రం బాగా వర్తిస్తుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వద్ద కూటమి ప్రజాప్రతినిధులకు సంబంధించి నివేదికలు ఉన్నాయి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారు, వారిపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, రానున్న ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఏమవుతుంది తదితర ప్రశ్నలకు స్పష్టమైన సమాధానంతో కూడిన నివేదికలున్నాయి. అలాంటప్పుడు నెగిటివిటీ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు మరోసారి టికెట్ ఇవ్వడం అసాధ్యం. విందు వెనుక లోకేష్ కోణం నుంచి చూస్తే అసలు రాజకీయం అర్థమవుతుంది. మానసికంగా తనతో దగ్గర చేసుకుని భవిష్యత్తులో టికెట్ ఇవ్వకపోవడానికి ఇదే కారణంగా చూపనున్నారు. ఎందుకంటే టికెట్ దక్కకపోయినా అత్యంత శక్తివంతుడైన లోకేష్తో సాన్నిహిత్యం ఏర్పడిందని, పార్టీలోనే ఉంటే ఎప్పటికైనా ప్రయోజనం ఉంటుందని ప్రజాప్రతినిధులు ఆలోచిస్తారనేది యువ నాయకుడి ఎత్తుగడ. క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారికి టికెట్లు ఇచ్చేంత అమాయక స్థితిలో చంద్రబాబు, లోకేష్ ఉండరు. ఎందుకంటే మొదట అధికారంలోకి రావాలనేది అధినాయకుల ఆశయం. ఆ తర్వాతే వ్యక్తిగత బంధాలు, అనుబంధాల గురించి ఆలోచిస్తారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి వెళ్లిన వసంత కృష్ణ ప్రసాద్ కు మైలవరం టికెట్ ఇవ్వడం చూసాం. అంతెందుకు, అత్యంత సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుని ఎంత తెలివిగా తప్పించారో చూసాం. భవిష్యత్తులో ఎవరికైనా ఇదే పరిస్థితి. రాజకీయాల్లో ఇదేం తప్పు కూడా కాదు. మొహమాటానికి పోయి ఓడిపోయే వారికి టికెట్లు ఇవ్వలేరు కదా. అందుకే ఇప్పుడేదో విందిస్తున్నాడు కదా, ఇట్లే టికెట్ కూడా ఇవ్వకపోతారా అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. దేని లెక్కలు దానివే. ఇప్పుడు పదవిలో ఉన్నారు కాబట్టి లోకేష్ ఆదరిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జీలను కూడా పట్టించుకోకుండా జనసేన ఎమ్మెల్యేలను మాత్రమే విందుకు ఆహ్వానించడాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విషయంపై లోకేష్ పై జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలు గురుగా ఉన్నారు. అయినప్పటికీ లోకేష్ పట్టించుకోలేదు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో టీడీపీ కేడర్కు పెద్దగా పనులు కావడం లేదు, అసంతృప్తిలో ఉంది. మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలే పనులన్నీ చేసుకుంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వానికి పైసా ఆదాయం లేకపోవడం కొంత వ్యతిరేకతకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రజాప్రతినిధులతో లోకేష్ విందు భేటీ రాజకీయానికి శ్రీకారం చుట్టారు. మరోవైపు తమతో మాట్లాడితే చాలని ప్రజాప్రతినిధులు అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే లోకేష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. విందుకు ఎన్నికల్లో టికెట్కు సంబంధం లేదని ప్రజాప్రతినిధులు మానసికంగా సిద్ధం కావడం మంచిది. రాజకీయం ఒకరి సొత్తు కాదు, ఎవరి వ్యూహాలు వారివి. విందులో అందరూ ప్రయోజనాల్ని వెతుక్కుంటారన్నది వాస్తవం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.